బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్నారని పాడి రైతులు రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్తాల్ మాజీ జెడ్పీటీసీ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి పాడి పశువులతో పాదయాత్రతో ప్రజాభవన్కు బయలుదేరారు. ప్రజాప్రతినిధులను కర్తాల్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాడి రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నెలలు గడుస్తున్నా పాడి రైతుల పెండింగ్ బిల్లులు చెల్లించక కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందని నాయకులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తుందని ఆగ్రహించారు. త్వరితగతిన పెండింగ్లో ఉన్న పాల బిల్లులను చెల్లించకపోతే అసెంబ్లీతో పాటు మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ, రైతు కోఆర్డినేటర్ వీరయ్య, రైతు సమితి జిల్లా సభ్యులు శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచులు హరిచంద్ నాయక్, తులసీరాం, కృష్ణయ్య, పాడి రైతులు రాములు యాదవ్తో పాటు పాడి రైతులు పాల్గొన్నారు. ఈరోజు మా పాడి రైతు అయిన మా బిఎంసి చైర్మన్ మా రామకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు పాడి రైతులతోటి మరి గేదెలతోటి ప్రజాభవన్ ముట్టడి చేయాలని చెప్పేసి పాల బిల్లు వడలే అని చెప్పేసి చేయడం జరిగింది. మరి దీన్ని అనుసరించి మరి ప్రభుత్వం మీరని చెప్పేసి అధికారంలో అని చెప్పేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మరి రామకృష్ణ మరి వారి పార్టీ ఆధ్వర్యంలో మరి బిఎంసి రైతులు వారికి అందుబాటులో 300 మంది రైతులు ఆయన ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేద్దామని చెప్పేసి చేయడము జరిగింది. వారిని అనుసరించి సోషల్ మీడియాలో మెసేజ్లు చూసి మరి వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా వారిని హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికో ఏ పోలీస్ స్టేషన్లో మరి కిడ్నాప్ చేయడం జరిగింది పోలీసులు. మరి మేము అడిగేది మా పాడి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ మీరు ఏం చేసిర్రు, మరి కర్తాల్ బిఎంసీ ఆధ్వర్యంలో ఉన్న 6 బిల్లులు దరిదాపుగా 1,50,00,000 రూపాయలు మరి రాలేదు. మరి మీరు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మా పాడి రైతులు, బీద రైతులు వారి పశుపోషణ కాకుండా పశుగ్రాసం కోసం కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది. మరి ఈరోజు వారి పిల్లలకు మరి స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు సకాలంలో చెల్లించలేక మరి పరీక్షా సమయంలో హాల్ టికెట్లు కూడా మరి స్కూల్ యాజమానులు ఇవ్వలేకపోతున్నారు. మరి వారి కుటుంబంలో ఇప్పుడు ఈరోజు రోడ్డుకి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మరి రైతులకు ప్రాధాన్యత ఇచ్చి పాడి రైతులకు మరి ప్రాధాన్యత ఇచ్చి ఆవులకు లోన్లు ఇచ్చి మరి ఆవులను ఇప్పించి మరి పాల సేకరణ చేయడం జరిగింది. మరి నువ్వేం చేసినావు? అవే ఆవుల పాల సేకరణ చేసి మరి ఆ డబ్బులను ఎక్కడో కాంట్రాక్టర్కి ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు పాడి రైతులకు మరి బిల్లులు ఇయ్యక వారి పొట్టగొట్టి వారి రోడ్డు